నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్ సంస్థలు ప్రకటించిన రిజల్ట్. ఈ ఎగ్జిట్ పోల్ సంస్థలను చూసిన తర్వాత ఎగ్జిట్ పోల్ సంస్థల మీద ప్రజలకి నమ్మకం కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సర్వే సంస్థలు ఉన్నాయా, ఇంతమంది సపాలజిస్టులు ఉన్నారా, క్వశ్చన్ మార్కే. ఈ సర్వే సంస్థలు ఏం చేసినాయి? కొన్ని నిజంగా చేసి ఉంటాయి, కొన్ని సర్వే సంస్థలు నిజమైనటువంటి ఫలితాలని ప్రకటించుంటాయి, అందులో సందేహం ఏం లేదు. అయితే అదే సమయంలో ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీకి అనుకూలమైనటువంటి సర్వే ఫలితాలను ప్రకటించుకున్నారు. కనీసం ఈ సర్వే సంస్థలు కనీస నాలెడ్జ్ కూడా లేకుండా ప్రకటించేశారు. ఎటువంటి ఫలితాలు ప్రకటించారు? అసెంబ్లీ స్థానాలు 175 ఏపీలో ఉంటే అనుకూలమైనటువంటి పార్టీకి తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి ఇచ్చినటువంటి టోటలు, వైసీపీకి ఇచ్చిన టోటలు రెండు కలిపితే 175 ఉండాలి. కనీస జ్ఞానం కూడా, నాలెడ్జ్ కూడా లేకుండా ప్రకటించారు. ఈ రెండు టోటలు కలిపినప్పుడు 177, 178, 180, 184 అట్లా ఇచ్చేశారు ఫిగరు. ఇది ఎలా సాధ్యం? అంటే సెపాలజిస్టులు అనేది పేరుతో ముసుగులో ప్రకటించినటువంటి సర్వే ఫలితాలని మనకి తెలుస్తుంది. అందుచేత ప్రజలు ఎవరు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ను నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ నమ్మి బెట్టింగ్లు వేస్తే మీ కుటుంబాలు పాడైపోతాయి, నష్టపోతారు. మీరు అటువంటి పని చేయకండి. ఈ సర్వే సంస్థల పేరుతో ఇలా ప్రకటించుకోవటం వల్ల ఏ పార్టీకి నష్టం కానీ ఏ పార్టీకి లాభం కానీ ఏమీ లేదు. ప్రజలంతా ఓట్లు వేశారు, ఆ ఓట్లన్నీ ఈవీఎం మిషన్లో ఉన్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ప్రకటించినంత మాత్రాన ఈవీఎం మిషన్లో ఉన్నటువంటి ఓట్లు మారవు. ప్రజలు ఏ పార్టీకి ఓట్లు వేశారో ఆ పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది రేపు జూన్ 4న. దాన్ని చూసి మనం ఎవరు ఎగ్జిట్ పోల్స్ని చూసి ఎవరు మోసపోవద్దు. ఈ సర్వే సంస్థలు ఏమంటున్నాయి అంటే, పోలైనటువంటి ఓట్ల శాతం ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఓట్ల శాతం పెరిగింది. పోలైన ఓట్ల శాతం అంత ఎక్కువగా ఉండటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగబోతుంది అని. కానీ వాస్తవం అది కాదు. వాస్తవం ఒకసారి తెలుసుకుందాం. 2014లో ఎన్డీఏ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. 2019లో వచ్చేటప్పటికి ఓట్ల శాతం 2014లో పోలైన ఓట్ల కంటే 2019లో పోలైనటువంటి ఓట్ల శాతం పెరగటం వల్ల అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, మహిళలంతా లైన్లో నిలబడి ఓట్లు వేశారు. మహిళలకు ఆయన ఇచ్చినటువంటి పసుపు కుంకుమ వల్ల మహిళలంతా ప్రభుత్వానికి అనుకూలంగా లైన్లో నిలబడి ఓట్లు వేశారని ఆయన చెప్పారు. తీరా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే మళ్ళీ 2024లో అప్లై చేస్తున్నారు. 2019లో పోలైన ఓట్ల శాతం పెరిగింది, అందువల్ల టీడీపీ ఓడిపోయింది. 2024 కూడా 2019లో పోలైనటువంటి ఓట్ల శాతం కంటే ఎక్కువ 2024లో పోలైంది. కాబట్టి మళ్ళీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే అంతమంది లైన్లో నిలబడి ఓట్లు వేశారని ప్రతిపక్షాలు కొంతమంది ఈ సర్వే సంస్థలు ప్రకటించాయి. కానీ అది కాదు వాస్తవం. నిజమే, పోలైనటువంటి ఓట్ల వల్ల ఒక్కొక్కసారి అధికార పార్టీకి అనుకూలం ఉండొచ్చు, ఒక్కొక్కసారి అధికార పార్టీకి వ్యతిరేకంగా కూడా పెరుగుండొచ్చు. ఏదైనా జరుగుతుంది, ఎప్పుడు ఒకటే ప్రమాణకంగా ఉండదు. కానీ పెరిగినటువంటి ఓట్ల శాతం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టం అంటే లాభమే చేకూరింది. ఈ సర్వే సంస్థలు ప్రకటించిన విధంగానే చూసినట్లయితే. ఎందుకంటే 2019లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పూర్తిగా ఉంది. 2024కు వచ్చేటప్పటికి పూర్తిగా వ్యతిరేకత లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. ప్రభుత్వం మీద వ్యతిరేకత పూర్తిగా లేదు. కొన్ని వర్గాలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయి, కొన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఎక్కడ వ్యతిరేకిస్తున్నారంటే పట్టణాల్లోనూ నగరాల్లోనూ అర్బన్ ఏరియాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. అదే సమయంలో రూరల్లో సానుకూలమైనటువంటి ఓటర్స్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎక్కడైతే వ్యతిరేకమైనటువంటి వర్గాలు ఉన్నాయో పట్టణాల్లోనూ నగరాల్లోనూ పోలైనటువంటి ఓట్ల శాతము చాలా తక్కువ. ఇప్పుడు యావరేజ్ తీసుకున్నప్పుడు 81.86 అంటున్నాం కదా పోలైన ఓట్ల శాతం. కానీ పట్టణాల్లోనూ నగరాల్లోనూ కొన్ని పట్టణాల్లో 74, 75, 76, 73, 78, 80 ఈ పర్సంటేజ్ మాత్రమే పోలైంది. అంటే ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదో ఆ వర్గాలు ఉన్నాయో అక్కడ పోలైనటువంటి ఓట్ల శాతము చాలా తక్కువగా ఉంది.
ఎక్కడైతే ఆయనకు సపోర్ట్ చేస్తున్న వర్గాలు ఓటర్స్ ఉన్నారో రూరల్ ఏరియా అంటే విలేజ్ గ్రామ ప్రాంతాల్లో పోలైనటువంటి ఓట్ల శాతము 80, 81, 82, 83, 84, 85% కూడా ఓట్లు పోలైనవి. అంటే అనుకూలమైనటువంటి వర్గాలు ఉన్న చోట్ల గ్రామీణ ప్రాంతాలలో రూరల్ ఏరియాలో ఎక్కువ శాతం పోలవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలమే, లాభం అది. ఎక్కడైతే వ్యతిరేకత ఉందో ఆ పట్టణాల్లో పోలైనటువంటి ఓట్ల శాతము తగ్గటం వల్ల అక్కడ కూడా లాభమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ రెండు బ్యాలెన్స్ చేసినప్పుడు అంతిమంగా లాభం చేకూరేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే. రేపు అంతిమ నిర్ణయం వస్తుంది. ఈ ఈక్వేషన్స్ చూసి ఎవరు బెట్టింగ్లు మరీ వేయొద్దు, మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ఒక్కరోజే చాలామంది బెట్టింగ్లు వేసే అవకాశాలు ఉన్నాయి. ఎవ్వరూ వేయొద్దు, బెట్టింగ్లకు దూరంగా ఉండండి, మీ కుటుంబాలని ఇబ్బంది పెట్టకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.